మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగమును మనం పరిశీలన చేస్తే మన జీవితాల్లో ఎదురయ్యే ఆటంకాలలో, ఇబ్బందులలో, కష్టాలలో, శ్రమలలో మనం దేవుని మీద నమ్మిక ఉంచినప్పుడు మనం పొందుకొనబోయే కార్యాలను ఈ లేఖన భాగంలో మనం పరిశీలన చేస్తాం. సర్వసాధారణంగా కొన్ని పరిస్థితులు మన పరిధిలో ఉంటాయి. ఆ పరిధిలో ఉన్న సమయాల్లో నమ్మిక ఉంచటం సాధ్యమవుతుంది. కొన్నిసార్లు పరిస్థితులు చేయి దాటిపోతాయి. అటువంటి సమయాల్లో నమ్మిక ఉంచటం గొప్ప కార్యం, నమ్మిక ఉంచటం గొప్ప విషయం. యాయీరు అనేటటువంటి సమాజ మందిరపు అధికారికి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె సావసిద్ధంగా ఉంది. అతడు ప్రభువారి దగ్గరకు వచ్చి, ప్రభువా, నా కుమార్తె చావు బ్రతుకుల మధ్య ఉందయ్యా, నీ వచ్చి ఆమె మీద చెయ్యి ఉంచి బాగుపడి బ్రతుకున్నట్లు నా ఇంటికి రమ్మని ప్రభువారిని వేడుకుంటున్నాడు. ప్రభువారు వస్తానని చెప్పి వస్తూ ఉంటూ అనేకమైన జన సమూహముల మధ్య నడుచుకుంటూ వస్తూ ఉన్నటువంటి సమయానే ఆ అధికారి ఇంటిలో నుండి తన దాసులు వచ్చి, బాదుకుని శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది అని చెప్పిన సమయంలో ప్రభువారు వివరిస్తున్న మాట ఇది. వారు చెప్పిన మాట లక్ష్య పెట్టవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. చూడండి, అప్పటి వరకు తన కుమార్తె బాగుపడిద్ది, బ్రతికుంది, ప్రభువారు వస్తున్నారు, ఆమెను బాగు చేస్తారు అనే ఆలోచన ఒకటి. కానీ ఇప్పుడు తన దాసులు వచ్చి చెబుతున్నారు, నీ కుమార్తె చనిపోయింది. ఆ సమయంలో కూడా ప్రభువారి మాట నమ్మాడు అతను. నా కుమార్తె చనిపోయినను బ్రతుకుతుంది, ఎందుకంటే ప్రభువారు వస్తున్నారు గనక. చూడండి ఎంత నమ్మకం, ఎంత విశ్వాసమో. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం గమనించాలి. అన్నీ మనకు అనుకూలంగా మన పరిధిలో ఉన్నంత వరకు నమ్ముతుంటాం. కానీ మన పరిధి, మన శక్తి, మన చేతులు దాటిపోయిన సమయాల్లో కూడా ప్రభువారి యందు నమ్మకం ఉంచగలిగే జీవితమే నిజమైన భక్తి కలిగిన జీవితం. మరి ఈరోజు అటువంటి నమ్మకం మనకుందా? ఎందుకంటే ఆయన నమ్మేవారిని ఆయన అన్నడు సిగ్గుపడనివ్వడు. 25వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదివితే, యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. చూడండి ఎంత అద్భుతమైన మాట. ఆయన యందు నమ్మిక ఉంచేవారిని ఆయన ఎన్నడూ సిగ్గుపడనివ్వడు. యాయీరు నమ్మాడు. నమ్మినట్లుగానే ప్రభువారు వెళ్ళే సమయానికి అక్కడ ఏడ్చేవారు, ప్రలాపించేవారు.
గొళ్ళు చేసేవారు ఉన్నారు. ఇదో చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని ప్రభువారు మాట్లాడిన సమయంలో ఎగతాళి చేసిన వారు, హేళన చేసిన వారు ఉన్నారు. ఆయన ప్రభువారు చెయ్యి పట్టుకొని తలితాకుమి చిన్నదానా లెమ్మని చెప్పగానే ఆ చిన్నది లేచి కూర్చొని చక్కగా నడవసాగటం మనం చూస్తున్నాం. తండ్రి నమ్మిక, తండ్రి విశ్వాసం నిష్ప్రయోజనమైపోలేదు. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రభువారిని పరిపూర్ణంగా నమ్ముదాం. మనం ఆయన నమ్మితే ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని సిగ్గుపడనిచ్చేవాడు కాదు. కనుక మన జీవితాల్లో, మన కుటుంబాల్లో అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, గొప్ప కార్యాలు చవి చూడాలంటే అచంచలమైన, పరిపూర్ణమైన నమ్మకం క్రీస్తునందు మనం నిలపాలి. కనుక అటువంటి విశ్వాసాన్ని నిలుపుదాం. ఉన్నతమైన కార్యాలు మన జీవితాల్లో పొందుకుందాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవా, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు లెక్కలైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అయా, మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నా. మీ యందు నమ్మిక ఉంచేవారుగా అయా, మీ యందు నమ్మిక ఉంచి గొప్ప కార్యాలను, ఉన్నతమైన కార్యాలు పొందుకొనగలిగిన భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ఈ రోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ కృపలతో నింపి బలపరిచి నడిపించి సహాయము చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.